మద్దిలేటి నుండి యాగంటి వరకు ఈ డివోషనల్ జర్నీ నిజంగా ఒక అమేజింగ్ ఎక్స్‌పీరియన్స్. ముందు స్వామివారి దర్శనం చేసుకుని, ఆ తర్వాత ఘట్ రోడ్‌లో ట్రావెల్ చేస్తుంటే ఆ వైబే వేరు. అబ్బో! ఇక్కడ జనం చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేంద్ర బ్లాగ్ 1. మేము వచ్చేసి శ్రీ మద్దిలేటి స్వామి టెంపుల్ దగ్గర ఉన్నాము. ఇక్కడ వచ్చేసి మాకు దర్శనం అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి యాగంటికి పోతున్నాం. మద్దిలేటి నుంచి యాగంటికి వచ్చేసి మేము ఘాట్ రోడ్లో పోతున్నాం. ఇది వచ్చేసి కాసిరెడ్డి నాయన్ టెంపుల్ ఘాట్ నుంచి ఇట్లా క్రాస్ ఉంది. మొత్తం యాగంటికి వచ్చేసి 12 కిలోమీటర్లు ఉంది మద్దిలేటి నుంచి. కాసిరెడ్డి నాయన్ టెంపుల్ కాడ నిత్య అన్నదానం ఉంటుంది. పోతూ ఉంటే ఇక్కడ ఒక ఊరుంది. ఆ ఊరు వచ్చేసి అంబాపురం. ఈ ఊరు మీదుగా పోతుంది యాగంటికి. చూడండి ఎలా ఉందో ప్లేస్. మొత్తం చుట్టూ కొండలు, పెద్ద పెద్ద రాళ్ళు, చుట్టూ అందమైన ప్రకృతి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. యాగంటికి పోవాలంటే ఇది చాలా దగ్గరగా ఉంటుంది. లేదంటే బనగానపల్లి పోయి బనగానపల్లి నుంచి అలా యాగంటికి రాబడుతుంది. అదంతా చుట్టూ లేకుండా జస్ట్ ఇక్కడ ఈ ఘాట్ రోడ్ ఎంట పోతే తొందరగా వెళ్ళిపోతుంది యాగంటికి. అలాగే చూస్తుండండి, ఎక్కడ కొట్టకుండా ఈ రాతి బండల మీద శివలింగాలు వేసి ఉన్నారు. చాలా భక్తులు చూడండి. ఓం నమ శివాయ అంటూ శివలింగాలు. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈ ప్రదేశం మాత్రం చాలా బాగుంది. సో యాగంటి దగ్గరలోకైతే వచ్చేసాము. చూడండి, యాగంటి గండా దీపం కనబడుతుంది గోపురానికి. అలాగే ఈ కొండల మధ్య ప్రాంతం చాలా బాగుంటుంది. ఈ వ్యూ వచ్చేసి అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. ఈ కొండల మధ్య పోవడము, ఈ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. చూసారా, ఈ యాగంటి వచ్చేసింది. ఈ ఘాట్ రోడ్ టెంపులు, వంకర టింకర్ రోడ్డు చూడండి ఫ్రెండ్స్. ఒక పాములా ఉంది ఆ వంకర టింకర్ అనేది. ఈ విధంగా మద్దిలేటి నుంచి యాగంటికి చాలా దగ్గరగా ఉంది. ప్రాంతం ఎలా ఉందో అనేది. అలాగే శివలింగాలు చూడండి, ఆ రాయి మీద ఎలా గీశారో. ఈ వ్యూ చాలా బాగుంది ఫ్రెండ్స్.
మనం అనుకునే ప్లేస్కి అయితే వచ్చేసాం. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. నేను యాగంటి గురించి మొత్తం నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, చూశారు వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. అలాగే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఓకే బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.